నేనే అధ్యక్షుడిని, బి మల్లేష్ గౌడ్ జనరల్ సెక్రటరీ, కాంతి గంగారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, నీరజారెడ్డి గారు సెకండ్ వైస్ ప్రెసిడెంట్, ఈ సురేష్ మూడో వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ ఫస్ట్ గడ్డం మధు, జాయింట్ సెక్రటరీ గడ్డం శ్రీనివాస్ పడతర్, జాయింట్ సెక్రటరీ గంగమోహన్ చెప్పండి, ట్రెజరర్ వచ్చేసి ఏను గంగారెడ్డి, ఈసీ మెంబర్లు ఆనంద్ దేవి, నెక్స్ట్ భూపతి, తర్వాత సునీత, ఈసీ మెంబర్ మధుభూషణ్ నాయక్, పి రామ్. వీళ్ళు టోటల్ 13 మెంబర్స్ తీసుకోవడం జరిగింది, 14 తీసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత కూడా మిగిలిన ఒక 5-6 పోస్టులు మనకి బట్టి కూడా అయితే తర్వాత అథ్లెటిక్ కమిటీ అని స్టూడెంట్స్ ఎవరైతే ఆడిన పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని కూడా అథ్లెటిక్ బాడీలో తీసుకోవడం జరుగుతుంది. నలుగురిని, ఇద్దరు గర్ల్స్, ఇద్దరు బాయ్స్ మెరిట్ స్టూడెంట్స్, మెరిట్ ప్లేయర్స్ని ఈ బాడీలో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అది మీరు అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి మరి మాకు మీరు అవకాశం ఇచ్చడానికి ఖచ్చితంగా రూరల్ బేస్డ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆనిముత్యాలని మరి మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో కానివ్వండి, అవకాశం ఉంటే నేషనల్స్లో కానివ్వండి, ఇంకా అవకాశం ఉంటే ఇండియాకు కూడా ఆడే విధంగా మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని. ఎందుకంటే మన అడ్వాంటేజ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్లో కూడా నేను ఉన్నా కాబట్టి, జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్లో ఉన్నా కాబట్టి మరి మనము అడ్వాంటేజ్ తీసుకొని మన పిల్లలకు న్యాయం చేకూరే విధంగా మన పిల్లలనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లలు ఆడే పిల్లలకు న్యాయం చేసే విధంగా, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రికమెండేషన్స్ని ప్రోత్సహించాము, పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లలకే ఖచ్చితంగా సెలెక్షన్ చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి 100% ప్రయత్నం చేస్తాం.
నేడు నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ ఎలక్షన్స్ అయినాయి. ఇందులో ప్రెసిడెంట్గా నేను, మల్లేష్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీగా, ఏనుగు గంగారెడ్డి గారు ట్రెజరర్గా, మిగిలిన ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు, ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, ఒక ట్రెజరర్ ఆల్రెడీ అయిపోయింది, ప్లస్ 5 ఈసీ మెంబర్లని తీసుకోవటం జరిగింది. ఇంకొక జాయింట్ సెక్రటరీని కూడా ఇందులో తీసుకోవటం జరిగింది అడిషనల్గా, యాదగిరిని. సో ఈ 15 మంది సభ్యులు మరి ఈరోజు ఎన్నుకొని మన జిల్లాలోని అన్ని టోర్నమెంట్స్ని, ఇప్పుడు జరగబోయే అన్ని టోర్నమెంట్స్ని షెడ్యూల్స్ వచ్చింది. దాని ప్రకారంగా అన్ని టోర్నమెంట్స్ నిర్వర్తిస్తూ ఇంటర్ డిస్ట్రిక్ట్లో మన జిల్లాని టాప్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఆల్రెడీ తెలంగాణ స్టేట్కు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు నేను కొన్ని ఎలక్షన్స్లో గెలవటం జరిగింది. మరి ఇప్పటి వరకు మా జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు, స్టేట్ నుంచి కూడా యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా స్టేట్ నుంచి కూడా ఎందరో క్రీడాకారులు కానిస్టేబుల్ జాబ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానివ్వండి, సేల్ ట్యాక్స్లో కానివ్వండి, మరి ఎందరో పిల్లలు కాలేజీలకు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, సివిల్ దానిలో కూడా మరి ఎందరికో సీట్స్ రావడం జరిగింది. 2% కోటా ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ కోటాలో భాగంగా మరి నాణ్యమైన క్రీడాకారులకు, నైపుణ్యం గల క్రీడాకారులకు మరి ఈరోజు జాబ్స్ రావటం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి Form 2 సిగ్నేచర్స్ కోసం నేను ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటూ, ఎవరికి కూడా ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో Form 2 ఒక్కటి కూడా ఎవరికి మిస్ అయిన దాఖలాలు లేవు. అవసరం పడితే పేద పిల్లలు నల్గొండ నుంచి రైల్వే స్టేషన్లో వస్తే కోంపల్లిలో నేనున్న సంతకం కోసం ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలకు అని చెప్పి రైల్వే స్టేషన్ పోయి నేను సంతకాలు చేసి వారికి Form 2 కోసం ఈరోజు మంచి జాబ్స్లో మంచి పొజిషన్లో ఉన్నారు. అది చాలా కూడా గర్వకారణం. ఎప్పుడు కూడా మనము సక్సెస్ కోసం, విజయం కోసం పనిచేస్తే మనము ఒక మాస్టర్లం అవుతాం. కానీ అదేవిధంగా తృప్తి కోసం పనిచేస్తే ఒక లెజెండ్ కావచ్చు. కాబట్టి మనము తృప్తితో పనిచేస్తే విజయం ఆటోమేటిక్గా మన పాకెట్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి తృప్తితో, మా దగ్గర ఉన్న మా బాడీయే కాకుండా మా దగ్గర ఉన్న ప్రతి కోచెస్ కూడా చిత్తశుద్ధితో, వారు అంకిత భావంతో వాళ్ళకు కోచింగ్ ఇస్తూ ఎందరో నైపుణ్యం గల పిల్లలని ఈరోజు విజయానికి చేకూరే విధంగా మరియు వాళ్లకు అవార్డ్స్ వచ్చే విధంగా మెరిట్ స్టూడెంట్స్, మెరిట్ ప్లేయర్గా తీర్చిదిద్దడానికి వారు ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ప్రతి క్రీడాకారులకు మేము ఈ 4 సంవత్సరాల చిత్తశుద్ధితో వారి బాగు కోసమే ఎట్టి పరిస్థితిలో ఏ రికమెండేషన్స్ కానివ్వండి, డబ్బు ప్రబోలా కానీ దేనికి కూడా మేము దానికి ఉంచకుండా ఖచ్చితంగా వారి పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏంటంటే షెడ్యూల్ ఆల్రెడీ వచ్చింది. ఇంకా షెడ్యూల్డ్ జాతీయ ఆర్మూర్లో కష్టం, నేషనల్స్ ఇలా నిర్వర్తించడం అనేది. అటువంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించలేము. ఎందుకంటే నేషనల్స్ నుంచి చాలా కోచెస్ వస్తుంటారు, విఐపీస్ వస్తుంటారు, చేస్తుంటారు. ఇక్కడ మన దగ్గర లాడ్జింగ్ కానీ, గ్రౌండ్ కానీ, వాళ్ళకు బాత్రూమ్స్, లాట్రిన్స్, ఈ మౌలిక సదుపాయాలు కల్పించలేము మనం ఇక్కడ. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మంచి హోటల్స్ వచ్చి, మంచి గ్రౌండ్స్ వచ్చి అప్పుడు మనం చేయొచ్చు. కానీ హైదరాబాద్లో ప్రయత్నం చేస్తున్నాం ఒక నేషనల్స్ నిర్వర్తించడానికి. ఒకవేళ అది సాధ్యపడితే అది కావచ్చు, ఈసారి కావచ్చు, నెక్స్ట్ టైం అయితే గన్ షాట్ మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం నాకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ వాలీబాల్ మరియు జిల్లాది ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం ఒకటి నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వేరే జిల్లా వాళ్ళు చాలా కాంపిటీషన్లో ఉన్నారు, వారికి అవకాశం. ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీగా అడ్వాంటేజ్ తీసుకుంటే రేపు పొద్దున వాళ్ళు జనరల్ సెక్రటరీ ఉండి వాళ్ళు ఖచ్చితంగా తీసుకుపోయింది మాకు అవకాశం ఇవ్వలేదు అనే ఆలోచనలు ఉంటాయి. ఆ ప్రపోజల్స్ ఇప్పటి నుంచే నెక్స్ట్ ఇయర్ మాకు కావాలి అని చెప్పి పెడుతూ
పెడితే అప్పుడు గౌరవప్రదంగా ఉంటుంది, వాళ్ళందరితో మనం చెప్పుకోగలుగుతాం అనే ఉద్దేశం మీద. ఎందుకంటే ఇప్పుడు విఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నా కాబట్టి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని అపోహ రావచ్చు. దానికోసమని ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.